ఇన్ని ఫలితాలు చూసిన తర్వాత నిస్సిగ్గుగా పగటి కళలు గంటం అంటే ఏంటంటే చీకటి పడక ముందే ఎంతూరులోనే కళలు గంటం. ఇంకా నువ్వు అటువంటి కళలు కంటున్నావు, ఇంకా ఊహించుకుంటున్నావు నేను ముఖ్యమంత్రినైనో కాబోయే ముఖ్యమంత్రినైనో. నీ పగటి కళల్లాగలే ఈ తెలంగాణ ప్రజలు ఉంచుతారు. ఊహల్లో ఊగిసలాడకు. నీ రెడ్డి బుక్ రాసేదో, నువ్వు వచ్చిన తర్వాత సాధించాలనుకునేదో, నువ్వు వచ్చిన తర్వాత చూపించాలనే కక్ష చూపించే కార్యక్రమం అసలు నీకు అటువంటి అవకాశం తెలంగాణ ప్రజలు ఇవ్వరు. దానికి కారణం ఒక్కటే, ఇది పేదోళ్ల ప్రభుత్వం, పేదోడి కష్టం తెలిసిన ప్రభుత్వం. కాబట్టి అనేక సంక్షేమ కార్యక్రమాలు నువ్వు చేయన్నాడు. నీ 10 సంవత్సరాల్లో నువ్వు ఎలగబెట్టని సంక్షేమ కార్యక్రమాలు ఈనాడు పేదోడికి ఈ ప్రభుత్వం ఇస్తుంది. ఇంకా ఊహాజనకమైన నా పేరు రజిత. నేను భూదాం బాధితుల నుంచి ఒక బాధితురాలిని. మాకు కరెంటు లేకుండా, నీళ్లు లేకుండా ఇన్ని రోజులు మేము జీవించాం సార్. 8 సంవత్సరాల నుంచి మేము కొన్నది ₹1,00,000 పెట్టి కొన్నాను సార్. నేను పార్టీ పన్ను అని, కరెంట్ అని, పోల్స్ అని అన్నిటి కలిపి ఒక 50,000 వరకు మా దగ్గర తీసుకున్నారు. నాకు 2 ఆడపిల్లలు సార్. నేను కొనుక్కున్న తర్వాత నేను కట్టను, నాకు అంత స్తోమత లేదు, మా ఆయనకి యాక్సిడెంట్ అయ్యి కాలు చెయ్యి ఇరిగింది, నేను కట్టుకోనని నేను చెప్పాను. లేదు, నువ్వు కట్టుకుంటేనే నీకు భూమి ఉంటుంది, నీకు పట్టాలు వస్తాయని మమ్మల్ని బెదిరించారు సార్. మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా సంతోషిస్తుంది. మంత్రులందరికీ నమస్కారం చేస్తాను. ఎందుకంటే మాకు ఎంత ఇబ్బందులు పడ్డామో ఈ 8 సంవత్సరాలు, నరకం అంటే అక్కడే ఉంటుంది అనిపించింది మాకు. 8 సంవత్సరాలు వచ్చిందో ఈ ప్రభుత్వం ఇప్పటికైనా గుర్తించింది, మాకు ఒక గుర్తింపు తెచ్చింది అనుకుంటున్నాం. చాలా వరకు నీళ్లు, కరెంటు ఇవన్నీ లేకపోయేసరికి చాలా ఇబ్బందులు పడ్డాం ఆడవాళ్ళం అందరూ. కరెంటు లేకుండా ఉండాలంటే 9 సంవత్సరాల నుంచి అది కూడా పెద్ద నరకం. ఈ మధ్యలో మాటలు విని జనాలు ఇట్లా మాయబుచ్చి చేయడం, మోసం చేసిన వాళ్ళకి కూడా పనిష్మెంట్ ఖచ్చితంగా వేయాలని కోరుకుంటున్నాం. ఎక్కడ జరగకూడదు ఇంత అన్యాయం, అది కూడా గుర్తించాలి. అధికారులు చేసినందుకు, మాకు ఈ అవకాశం కల్పించినందుకు ఈ ప్రభుత్వానికి కూడా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం. మాలాంటి వాళ్ళని గుర్తించారు. ఇన్ని సంవత్సరాల నుంచి ఉండి కష్టపడి 7 లక్షలు పెట్టి కట్టానండి నేను ఇల్లు. ఇప్పటికైనా ఈ ప్రభుత్వం ఇట్లా మమ్మల్ని గుర్తించినందుకు చాలా సంతోషం. వాళ్ళు ఎవరైనా మాకు మోసం చేసిన వాళ్ళని కూడా ఎవరిని వదిలిపెట్టొద్దు. ఇబ్బందులు కూడా పెట్టారు, పేర్లు కూడా తెలుసు అందరికీ. ఇప్పుడు ఇబ్బంది పెట్టిన వాళ్ళందరికీ కూడా తెలుసు. మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా సంతోషం. రోడ్లు ఇవన్నీ మాకు కళ చేసినందుకు కూడా ప్రభుత్వానికి కూడా ధన్యవాదాలు చేస్తున్నాం.